తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన అవురిజింతల చెన్నయ్య 20 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్రనగర్ కాలనీకి వచ్చి నీళ్ల ట్యాంకర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని భార్య రజిత అలియాస్ లావణ్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తోంది. వారికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల సంతానం. పెద్ద కొడుకు సాయికృష్ణ వయసు 12 ఏళ్లు కాగా, రెండో కూతురు మధుప్రియ వయసు 10 ఏళ్లు. మూడో కుమారుడు గౌతమ్కి 8 సంవత్సరాల వయసు ఉంటుంది. గత నెల మార్చి 27వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో కుటుంబమంతా ఒకేచోట కూర్చొని భోజనం చేశారు. రజిత, ఆమె 3 పిల్లలు పెరుగన్నం తినగా, చెన్నయ్య మాత్రం పప్పు వేసుకుని అన్నం తిన్నాడు. భోజనం చేసిన తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందానగర్కు వెళ్లారు. తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా భార్య రజిత తలుపులు తీసింది. తర్వాత రజిత, చెన్నయ్య గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో కడుపులో విపరీతమైన నొప్పిగా ఉందంటూ రజిత గట్టిగా కేకలు వేసింది. కంగారుపడ్డ చెన్నయ్య ఆ టైంలో చుట్టుపక్కల వారి తలుపులు తట్టి నిద్రలేపాడు. చుట్టుపక్కలవారు రజితను చూస్తున్న సమయంలో పక్కగదిలో ఉన్న పిల్లల్ని చూసేందుకు చెన్నయ్య వెళ్లాడు. కాని పిల్లలు నిర్జీవంగా పడి ఉన్నారు. వారిని లేపే ప్రయత్నం చేసినా లేవకపోవటంతో చనిపోయినట్టు భావించారు. దీంతో ఎలాగైనా తన భార్య రజితను కాపాడుదామనుకున్న చెన్నయ్య చుట్టుపక్కల వారి సాయంతో హుటాహుటీనా అమీన్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన భార్య, పిల్లలు రాత్రి పెరుగన్నం తిన్నారని, ఇప్పుడు తన పిల్లలు పైకి లేవడం లేదని, భార్య కడుపునొప్పితో విలవిలలాడుతోందని డాక్టర్ల వద్ద చెన్నయ్య భోరున విలపించాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రికి వచ్చారని, పిల్లలు పెరుగన్నం తిని లేవడం లేదని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది ఇది మెడికో లీగల్ కేసు అవుతుందని భావించి వెంటనే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత పోలీసులు నేరుగా చెన్నయ్య ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే పిల్లలు విగతజీవులుగా కనిపించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఏం జరిగిందని చెన్నయ్యను పోలీసులు ప్రశ్నిస్తే అతడు అమాయకంగా రాత్రి తన భార్య, పిల్లలు పెరుగన్నం తిని నిద్రపోయారని, ఇప్పుడు తన భార్య కడుపునొప్పితో అల్లాడుతుండగా పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారని చెప్పాడు. అసలేం జరుగుతుందో తనకేమీ అర్థం కావటం లేదని చెన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో పోలీసులకు చెన్నయ్యపైనే అనుమానం వచ్చింది. ఎందుకంటే పోలీసుల ప్రాథమిక విచారణలో చెన్నయ్య, రజిత తరచూ గొడవపడేవారని తెలిసింది. దీంతో తన భర్త వేధింపులను భరించలేనంటూ కొన్నాళ్ల క్రితం రజిత పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు రాజీ చేయటంతో తనతో మళ్లీ గొడవపడితే పిల్లలను చంపేసి తాను కూడా చస్తానని షరతు పెట్టి మరీ భర్త చెన్నయ్య దగ్గరకు రజిత వచ్చింది. దీంతో భర్త తీరు కారణంగా పిల్లలతో కలిసి విషాహారం తిని రజిత ఆత్మహత్యాయత్నం చేసిందా, లేదంటే ఆ భర్తే పిల్లలను, భార్యను వదిలించుకునేందుకు ఘోరానికి ఒడిగట్టి ఉంటాడా అనే అనుమానాలు తలెత్తాయి. అదే సమయంలో చెన్నయ్య, రజితకు సంబంధించిన మరో కీలక విషయం బయటికి వచ్చింది. చెన్నయ్యకు ఇది 2వ పెళ్లి అని తెలిసింది. అందులోనూ చెన్నయ్యకు 50 సంవత్సరాలు కాగా రజితకు 30 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇద్దరి మధ్య 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. చెన్నయ్య మొదటి భార్య 2010లో ప్రసవ సమయంలో చనిపోగా, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న రజితను 2013లో రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు ఈ కోణంలోనూ ఆలోచిస్తున్న క్రమంలోనే 3 పిల్లలకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. పిల్లలు తిన్న పెరుగన్నంలో విషంలాంటిది ఏదీ లేదని గాంధీ ఆస్పత్రి వైద్యుడు రిపోర్టిచ్చారు. దీంతో చెన్నయ్యే పిల్లల్ని చంపేసి భార్యపై విషప్రయోగం చేశారని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే ఆధారాలను సేకరించడంలో భాగంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే చెన్నయ్య, రజితల మొబైల్ కాల్ డేటాను పోలీసులు చెక్ చేయగా దిమ్మ తిరిగే నిజం బయటకు వచ్చింది. దీంతో ఆ దారుణాన్ని తలుచుకొని పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కర్కశంగా బిడ్డలను పొట్టన పెట్టుకుందని తెలుసుకొని నివ్వెరపోయారు. ఈ నెల ఏప్రిల్ 2వ తేదీన సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ కేసు వివరాలను చెప్పే సమయంలో మీడియా కూడా ఆ తల్లి క్రూరత్వాన్ని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. సరిగ్గా 6 నెలల క్రితం రజిత 10వ తరగతి బ్యాచ్మేట్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ రోజు అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలోనే నల్గొండ జిల్లా గోడుకొండ్ల గ్రామానికి చెందిన 10వ తరగతి క్లాస్మేట్ సూరు శివకుమార్, రజిత మధ్య మళ్లీ పాత స్నేహం చిగురించింది. అక్కడే రజిత, శివకుమార్ ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. అప్పటినుంచి శివ, రజిత తరచూ ఫోన్ కాల్స్, చాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే రజిత తన బాధను శివతో చెప్పుకుంది. తనకు చిన్న వయసులోనే తనకంటే 20 ఏళ్ల పెద్దాయనకు ఇచ్చి పెళ్లి చేశారని, అతనంటే తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. ఇష్టంలేని కాపురం కావటంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయని వివరించేది.
ఈ క్రమంలో శివ కూడా తన వ్యక్తిగత జీవితం గురించి రజితకు చెప్పుకున్నాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఇప్పుడిప్పుడే ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంటూ 30 ఏళ్ల శివ రజితకు చెప్పాడు. దీంతో అప్పటికే భర్త చెన్నయ్యపై అసంతృప్తితో ఉన్న రజిత ఇకపై శివతో కలిసి జీవించాలనుకుంది. అప్పటినుంచి శివతో రజిత మరింత చనువు పెంచుకుంది. ఈ క్రమంలోనే శివ, రజిత చాలాసార్లు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని శివను రజిత కోరింది. అయితే పిల్లలు లేకుండా తనతో వస్తానంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో ఎలాగైనా పిల్లలను అడ్డు తొలగించుకొని శివతో కలిసి వెళ్లిపోవాలని రజిత నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మార్చి 27వ తేదీన రాత్రి భోజనంలో చెన్నయ్య పప్పన్నం, పిల్లలతో కలిసి రజిత పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందానగర్కు వెళ్లారు. ఇదే అనువైన సమయంగా భావించిన రజిత మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ ముఖంపై టవల్ కప్పి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత కూతురు మధుప్రియ, ఆ తర్వాత చిన్న కొడుకును గౌతమ్లను కూడా వరుసగా ఇలాగే ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. తర్వాత అర్ధరాత్రి వేళ కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందని రజిత కేకలు వేయటంతో భర్త చెన్నయ్య హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. పెరుగన్నం వికటించి పిల్లలు చనిపోయారని, రజిత అస్వస్థతకు గురైందని ముందుగా అనుకున్నాం. కాని ఆ తర్వాత విచారణలో భాగంగా కాల్ డీటెయిల్స్, ఇతర అంశాలతో రజిత, శివకుమార్ మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసింది. పిల్లల పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యుడు కూడా పెరుగన్నంలో విషంలాంటిది ఏదీ లేదని రిపోర్టిచ్చారు. ఆ తర్వాత విచారణలో మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. ఈ క్రమంలో చెన్నయ్యను అమాయకుడిగా డిక్లేర్ చేసుకున్న పోలీసులు రజిత స్పృహలోకి రాగానే పోలీసులు ఆమెను విచారించారు. దీంతో పెరుగన్నం తిన్న తర్వాతే ఇలా జరిగిందని, నా పిల్లలు ఎక్కడున్నారంటూ రజిత గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. తన పిల్లలు బాగానే ఉన్నారు కదా అంటూ గట్టిగా అడిగింది. మీ 3 పిల్లలు చనిపోయారని చెప్పగా రజిత తన నటనను మరింత రక్తికట్టించింది. దీంతో రజిత నటనను చూసిన పోలీసులు నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆధారాలన్నీ రజిత ముందు పెట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో రజిత తెల్లముఖం వేసింది. చివరకు ప్రియుడి మోజులో పడి 3 పిల్లలను తానే చంపేసినట్టు రజిత ఒప్పుకుంది. దీంతో నిందితురాలు రజితతో పాటు ఆమె ప్రియుడు శివను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. తల్లీ పిల్లల మధ్య సంబంధం స్వచ్ఛమైందని సమాజం భావిస్తోంది. కాని ఇక్కడ అలా జరగలేదు అని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆవేదన వ్యక్తం చేశారు. భార్య చేసిన ఈ క్రూరమైన పనితో 50 ఏళ్ల వయసులో చెన్నయ్య ఎవరూ లేని ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రాణంగా చూసుకునే 3 బిడ్డల్ని పోగొట్టుకుని దిక్కులేనివాడయ్యాడు. ప్రియుడితో వెళ్లిపోవాలనే దుర్బుద్ధితో నవమాసాలు మోసి కనిపించిన కన్నబిడ్డల ఉసురు తీయాలన్న తెగింపు ఈ దుర్మార్గురాలికి ఎలా వచ్చిందని అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చిన రజితకు, ఆమె ప్రియుడికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా షేర్ చేయండి, లైక్ చేయండి.